శ్యామ్ అలా ఆటో ట్రావెల్లో వెళ్తూ ఉంటే ఇంతలో రుక్మిణి ఎదురుగా వచ్చి కారు ఆపి దిగుతుంది. ఇక శ్యామ్ అయితే ఏంటి ఎందుకు ఆపావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే ఏంటి శ్యామ్ ఇది, నువ్వు ఈ ఆటోని నడపడం ఏంటి, నువ్వు చక్కగా నాతోటి వచ్చే నీతో పాటు పండుని తీసుకొని వచ్చావనుకో, నువ్వు నేను పండు ముగ్గురం హాయిగా ఏసీ కారులో తిరగవచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చు, అంతేగాని నువ్వు ఇలా తిరగడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే నీతో కానీ మేము వచ్చామంటే మా వెనక అవేవి ఉండవు, ఆ సుఖం ఏమీ ఉండదు, నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను, నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదని చెప్పి శ్యామ్ అంటాడు. అది విన్న రుక్మిణి అయితే అదేంటి శ్యామ్ అలా అంటావు, నేను నీ భార్యనే కదా, నాతో పాటు వచ్చే నువ్వు ఆ రాధ దగ్గర ఉంటే ఇంకెన్ని కష్టాలు అనుభవిస్తావో ఏంటో అని చెప్పి అంటుంది. అయినా సరే శ్యామ్ రుక్మిణి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి రుక్మిణిని చేదరించుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి రుక్మిణి అయితే నిన్ను ఎలా నా వశం చేసుకోవాలో నాకు తెలుసు శ్యామ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.